బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ గేమింగ్ యువత ప్రాణాలు తీస్తూనే ఉంది. దానికి అలవాటు పడి ఆ మత్తులో పడిపోతున్నారు. అది లేకపోతే బ్రతకలేని పరిస్థితి తలెత్తింది. యూపీలోని గజియాబాద్ జిల్లాలో సరిగ్గా ఇదే జరిగింది. కొరియన్ ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడిన ముగ్గురు అక్కా చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్లైన్ వాడకంపై తల్లిదండ్రులు నిషేధం పెట్టడాన్ని భరించలేకే చనిపోయినట్లుగా తెలుస్తుంది. जान दे रहे हैं बस। और सोसाइटी नोट में ना अभी देखा जस्ट उनके पास पुलिस वालों के पास सर बहुत बुरा हुआ। ऐसे किसी बच्चे के साथ ना मैं कहूँगा सब बच्चे अपने गेम खेलना छोड़े, सब कोई भी माँ अपने बच्चे को गेम ना खेलने दे। बस गेम में कब कौन सा टास्क हो जाता है ये नहीं पता लगता, हमें खुद नहीं पता लगा जी। मैंने कहा पापा सॉरी हम कोरियन। ये 3 बहनों ने सुसाइड किया है। इसमें अभी तक के जांच में ये सामने आया है कि ये कोरियन कल्चर से इन्फ्लुएंस थी और मोबाइल से ज़्यादा एडिक्ट थी। इसमें ये भी सामने आया है कि पिछले कुछ दिनों से इनको मोबाइल यूज़ करने के लिए मना किया गया था, जिससे ही ऐसा प्रतीत हो रहा है कि उससे प्रभावित हो के उन्होंने ये एक्सट्रीम डिसीजन ले लिया है और उसी के चलते उन्होंने ये 9वें मंजिल से कूद के तीनों ने सुसाइड किया हुआ है। सुसाइड नोट में जो अभी तथ्य सामने आ रहे हैं उसमें यही है कि वो जो कोरियन कल्चर है उससे ज़्यादा प्रभावित थी और जब उनको इससे रोका गया तो वो उससे परेशान थी जब उनको, और इसी की वजह से उन्होंने ये स्टेप उठाया है। ये पिछले 2 साल से स्कूल नहीं जा रही थी और इसी वजह से वो गेमिंग में भी ज़्यादा इन्वॉल्व थी और ये जो अपना कोरियन कल्चर से भी ज़्यादा इन्वॉल्व थी और इसी का ये नतीजा है। ये 3 बहनों ने सुसाइड किया है। इसमें अभी तक के जांच में ఉత్తరప్రదేశ్ గజియాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమింగ్ యువత ప్రాణాలు తీస్తూనే ఉంది. దానికి అలవాటు పడి ఆ మత్తులో పడిపోతున్నారు. అది లేకపోతే బ్రతకలేని పరిస్థితి తలెత్తింది. యూపీలోని గజియాబాద్ జిల్లాలో సరిగ్గా ఇదే జరిగింది. కొరియన్ ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడిన ముగ్గురు అక్కా చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్లైన్ వాడకంపై తల్లిదండ్రుల నిషేధం పెట్టడాన్ని భరించలేకే యువతులు చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకట్, అప్డేట్స్ ఏంటి? ఆన్లైన్ గేమింగ్ ఎంతటి ఎఫెక్టివ్, ఎంతటి ప్రభావానికి దారితీస్తుందని చెప్పడానికి యూపీలోని గజియాబాద్ జిల్లా జరిగిన ఒక ఇన్సిడెంట్ మన స్క్రీన్ మీద చూస్తున్నాం. బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద ఒక ముగ్గురు అక్క చెల్లెళ్ళు 12, 14, 16 ఉన్నటువంటి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఆన్లైన్ లో కొరియన్ గేమ్స్ కి అలవాటు పడి దాంతోనే ఉండిపోయి దాంతోనే ఎక్కువగా ట్రావెల్ చేస్తున్న పరిస్థితి. ఎక్సెప్ట్ చదువుకునే సమయం లేదంటేనేమో భోజనం చేసే సమయం తప్పించి మిగతా అన్ని సమయాల్లో కూడా అదే చూస్తూ అడిక్ట్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోని పేరెంట్స్ దీన్ని గుర్తించారు. అంటే ఆ పిల్లలు ముగ్గురు కూడా ఎలా ఆన్లైన్ గేమింగ్ పట్ల కొరియన్ సంబంధించిన ఈ మధ్య మనకు తెలిసిందే బాగా ట్రెండింగ్ గా మారుతున్న సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారుతున్న వ్యవహారాలు కూడా కొరియన్ సినిమాలు కావచ్చు, కొరియన్ షార్ట్స్ కావచ్చు, కొరియన్ సంబంధించినటువంటి ఆన్లైన్ గేమింగ్ కావచ్చు, వీటికి బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో వారు కూడా దీనికి అడిక్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంత చిన్న వయసులోనే మైనర్ గా ఉన్నప్పుడే వాళ్ళు ఆ కొరియన్ గేమ్స్ కు కంప్లీట్ గా అలవాటు పడిపోయి అందులో నుంచి బయటికి రాలేని పరిస్థితి అయితే తలెత్తినట్టుగా అర్థమవుతుంది. దీని పేరెంట్స్ గుర్తించి మరోసారి ఆడొద్దు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ సెల్ ఫోన్ కి పట్టుకొని లేదంటే ట్యాబ్స్ పట్టుకొని ఆ కొరియన్ గేమ్స్ కి అడిక్ట్ అవ్వడం, వాటి మీద ఉండటం కరెక్ట్ కాదని చెప్పేసి కొద్దిగా గట్టిగా మందలించిన నేపథ్యంలోనే మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తుంది. నిలామూర్ పిఎస్ పరిధిలోని భారత్ సిటీ ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో 9th ఫ్లోర్ లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఎప్పుడైతే ఆ పేరెంట్స్ ఒక నిషేధం లాగా పెట్టి మీరు పట్టుకోవద్దని చాలా రెస్ట్రిక్టెడ్ చేశారో అప్పుడు తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తూ ఉంది. 1 by 1 ముగ్గురు కూడా స్టెప్ బై స్టెప్ అంటే ఆ 9వ ఫ్లోర్ నుంచి కింద దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ప్రస్తుతం అంటే ఇన్సిడెంట్ జరిగిన కొద్ది క్షణాల తర్వాత పోలీసులు రావడం, ఇన్వెస్టిగేట్ చేయడం, అందుకని ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక విచారణలో స్పష్టంగా ఇదే తేలింది. కేవలం తల్లిదండ్రులు మీరు ఆన్లైన్ గేమింగ్ కి పర్టికులర్ గా కొరియర్ ఆన్లైన్ గేమింగ్స్ మీరు బాగా తీవ్రంగా అలవాటు పడినారు, ఇది కరెక్ట్ కాదు, మీకు జీవితాలు పాడైపోతాయంటూ చాలా రెస్ట్రిక్ట్ చేయడం నేపథ్యంలోనే వాళ్ళు మనస్తాపానికి గురైనట్టుగా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే దూకి 1 by 1 చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఫుల్ ప్లేస్ ఇన్ఫర్మేషన్ కేసు విచారణలో దర్యాప్తు పూర్తయితే ఇంకా మరికొన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఎంత ఇంపాక్ట్ఫుల్ గా ఆన్లైన్ గేమింగ్ అనేది పిల్లలు అడిక్ట్ అవుతున్నారు, పిల్లలు దాంట్లో ఉండిపోయి అదే ప్రపంచంగా బతికేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక లివింగ్ ఎగ్జాంపుల్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా డైలీ కూడా ఇటువంటి సంఘటనలు పట్ల ఆన్లైన్ గేమింగ్ అలవాటు పడి
వాళ్ళు ఉన్నారు, ఆట మత్తులు పడిపోయి వారిని వారు మర్చిపోయి వాళ్ళు చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ అదే సేమ్ ఫార్ములా కైండ్ ఫార్ములా ఇక్కడ కూడా వాళ్ళు ప్రజలు అలవాటు అయ్యారనే సందేహాలు అయితే బలంగా ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఒక షాక్ లో ఉండి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ముగ్గురి మృతదేహాలు పోస్ట్ మార్టం కోసం తరలించారు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం డీటెయిల్డ్ గా అంటే వారు ఇంతకు ముందు ఎప్పటి నుంచి ఈ విధంగా దీన్ని కొరియన్ గేమింగ్స్ అంటే వాళ్ళ ఫోన్లు కావచ్చు, వాళ్ళు ఉపయోగిస్తున్న ట్యాబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సీజ్ చేసి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం పిల్లలు వాటికి అడిక్ట్ అయితే ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి, వీటిని స్టాప్ చేసేలా అరికట్టేలాగా ఏం చేస్తే బాగుంటుందనే ప్రాస్పెక్ట్ లో కూడా అంటే వీళ్ళు ముగ్గురు మరణాలు ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అక్క చెల్లెళ్ళే ఈ విధంగా పాల్పడ్డారంటే దాన్ని ఇంపాక్ట్ఫుల్ గా చాలా సీరియస్ గా కేసును తీసుకున్నారు. దీన్ని ఒక స్టిక్ చేసేలా అంటే దీన్ని ఆపేలా అరికట్టేలాగా ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే పాయింట్ లో కూడా విచారణ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.